ఇవన్నీ చేస్తావు బ్రో. షుడ్ బి రెస్పాన్సిబుల్. మీ లెక్క కాదు కదా బ్రో నేను. మీ నైట్స్ ఎట్లుంటావు మాకు తెలుసు. ఎవ్రీ టైమ్ దే ఓన్లీ కమ్ ఓవర్ అట్ మై ప్లేస్ అండ్ వీ హ్యావ్ ఫన్ బేసికలీ. నువ్వు చెప్పేది ఇంట్లో ఏడ్చవరా, నువ్వు ఏడ్పించే రకం రా, ప్లీజ్ రా. ఇప్పుడు నేను సడన్ గా ఇట్లా అనుకుంటాను, ఒక బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ ఇట్లా రావాలా, వెనకాల ఇంకా ఆకలిస్తే నేను ఏడుస్తా. Hello, hey guys, welcome back to the another episode of the Unfiltered Station. So today, ante chala mandi they'll be mostly living far away from their family. Especially this guy has been living far away from his family since. నన్ను ఏదో విక్టిమ్ లెక్క. సో సుశాంత్ బ్యాచిలర్ లైఫ్ చాలా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట, స్టేయింగ్ అవే ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ. సో యూ హ్యావ్ ప్రోస్ అండ్ కాన్స్ అబౌట్ లివింగ్ ఫార్ అవే ఫ్రమ్ ఫ్యామిలీ. సో what is your opinion? How are you feeling? ఇప్పుడు కూడా he stays alone only. రూమ్ లో ఉంటా బ్రో. ఇంట్లో ఉంటాడు. ఓకే. దాన్ని రూమ్ అని చెప్పి ఇల్లు అని చెప్పడం మానేశారు. హాస్టల్ రూమ్స్ లో ఉండి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నాకు ఇంకా అదే లొల్లి అవుతుంది. నేనేమో రూమ్ అంటా, అదేమో ఇల్లు అంటే. ఇల్లు బ్రో. ఇప్పుడు మమ్మీతో ఉంటున్నాడు గైస్, జస్ట్ జోకింగ్. యా. సో సుశాంత్, హౌ అంటే ఎట్లుంటుంది నీకు ఫ్యామిలీ నుంచి దూరం ఉండడం? డూ యూ రియలీ మిస్ దెమ్? హౌ ఇట్ ఇస్? ఒక్కొక్కసారి ఇంటి నుంచి దూరం ఉంటే మిస్ అవుతున్నా ఫీల్ వస్తుంది. ఎట్లా అంటే ఇంకా హోమ్ ఫుడ్ అవి. ఇప్పుడు మీకు ఎట్లుంటుంది, ఇంట్లో ఉంటే బయటకి బిర్యానీ తినాలా అట్లుంటుంది కదా, నాకు ఇంటికి ఫుడ్ తినాలని అనిపిస్తుంది. అట్లాంటి కొన్ని క్రేవింగ్స్ కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అబ్బా లక్కరా బాబు, నేనే లక్కీ. ఇప్పుడు పొద్దున్న లేసే దమ్ముండదు, ఇష్టం వచ్చినప్పుడు లేస్తాం, ఇష్టం వచ్చినప్పుడు నాకు నచ్చినట్టు నేను ఉంటా. కాకపోతే ఇంకా అప్పుడప్పుడు పేరెంటింగ్ కూడా మిస్ అవుతాం కదా. యా, మేము పేరెంట్స్ తో ఉంటాం కాబట్టి ఇట్స్ ఎవ్రీ టైమ్ అదొక అరే దమ్ చేస్తుర్రా బాబు, లేవు తిను, చదువు, బయటికి తిరగకు, రూల్స్ రెస్ట్రిక్షన్స్. కానీ సమ్ టైమ్స్ దోస్ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఆర్ మ్యాండేటరీ టు హ్యావ్ యువర్ లిమిట్స్ అండ్ ఆల్. యూఆర్ లివింగ్ లిమిట్లెస్ లైఫ్. నీకు అనిపించదా నీకు ఒకరు ఇట్లా చెప్పేటోళ్ళు ఉన్నారా? అందుకే నాలాంటి ఒక ఫ్రెండ్ ఉంది చెప్పని. ఇంకా మన ఫెస్టివల్స్ అట్లా ఏమైనా అయినాయనంటే మంచిగా బాక్స్ లో అవన్నీ పట్టుకొని వస్తారు నాకు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి, ఈ ఒక బాక్స్ అట్లా. ఇంకా మా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు ఫెస్టివల్స్ ఉన్నప్పుడు, అప్పుడు తింటా. అండ్ హీస్ నాట్ ఎట్ ఆల్ థ్యాంక్ఫుల్. థ్యాంక్స్ దేనికి? చెప్పాలా? నేను కూడా బయటికి పోయి మసాలా తినిపిస్తాను మీకు. ఓ మై గాడ్, థ్యాంక్ గాడ్ హి టుక్ దిస్ టాపిక్ గైస్. బయటికి పోయినప్పుడు అలా ఎప్పుడైనా సరే, అది ఎంత బిల్ అయినా సరే గైస్ నేనే కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే సర్వర్ పని చేయదు, ప్రాసెసింగ్ లో ఉంటది. అది కూడా ఎప్పుడు నాతోనే బయటికి పోయినప్పుడే. ఎట్లాంటి దోస్తులు ఉన్నారు నాకు అర్థం కాదు. ఎందుకు నీకు బతుకు. ఇప్పుడు నాకేం తెలుస్తుంది బ్రో, ఆడ పేమెంట్ చేయకపోయినప్పుడు అది ప్రాసెసింగ్ లో పడితే నేనేం తెలుసు. సరే కొమ్మలిలో నేను తినిపిస్తాను తీసుకుపోతాడు, నేనే కట్టాలా? నా దగ్గర పైసలు లేకపోతే ఏం చేస్తాం బ్రో? ఫోన్ చేసి ఇంటికి ఫోన్ చేసి తెప్పిస్తాం. అదే చెయ్యాలి కదా. నీ దగ్గర ప్రాసెస్ కాకపోయినా కూడా ఇంట్లో ఫోన్ నుంచి యూపీఐ పంపించి ట్రాన్స్ఫర్ చేపియాలా? సరే బ్రో ఏంది బ్రో? సరే ఇంకా చెప్పు, ఎట్లుంటది మీ ఇంట్లో హోమ్ లైఫ్ డైలీ? హోమ్ లైఫ్ ఎట్లుంది ఈరోజు పొద్దున్న నుంచి? ఎట్లుంది ఈరోజు పొద్దున్న నుంచి? నేను ఏం చేయలే కానీ లేచిన యాజ్ యూజువల్ తిట్లు తిన్నా, ఇంట్లో ఖాళీగా ఉంటున్నా, ఎంబీఏ చేస్తలేనని. బాబా మా మమ్మీ ఏమో నేను బయటికి పోయేసి వస్తే ఇట్లా షూట్ చేసుకొని వస్తాను. ఏం అవసరం లేదు, ఇట్లా ఒక గుంజుడు గుంజి లోపల పడిపోయినా ఒకటే హెడ్ షాట్ అని కొట్టేసి మమ్మీ వస్తా. డీసెంట్ ఏముండదు, కొంచెం దేశీ వర్షన్ ఊహించుకోండి. అదంతా దేశీ వర్షన్. అసలు ఆ డీసెన్సీ మీరు ఎందుకు అసలు ఆలోచించొద్దు కూడా. ఇంట్లో కూడా ఇంత నీట్ ఉంటుంది అనుకుంటురా? ఇప్పుడు షూట్ చేస్తున్నా కాబట్టి ఇంత మంచిగా ఉన్నా, లేదంటే హోమ్లెస్ గైస్ ఆల్ ఓవర్ సైజ్ బట్టలు వేసుకుంటాం. ఏదో అస్థెటిక్ గా అనిపిస్తాం అనుకుంటాం, బట్ ముష్టలంగానే ఘోరంగా ఉంటాం ఇంట్లో. నిజం కదా? అంతే. టీ షర్ట్లు తీసుకొని పోతుంది గలీజ్గా చిన్నది. సరే చెప్పాలా అది ఇప్పుడు? నువ్వు
సో ఇప్పుడు మంచిగా ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం, బ్యాచిలర్ లైఫ్ గురించి కదా. యువర్ బ్యాచిలర్ లైఫ్ అంటే డూ యూ రియలీ మిస్ అంటే ఒక ఇంట్లో మమ్మీ ఉండడం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, లేనప్పుడు ఎలా ఉంటుంది? హౌ డూ యూ ఫీల్? వాట్ డిఫరెన్స్ డూ యూ సీ వెన్ షీఈస్ అరౌండ్ అండ్ వెన్ షీఈస్ నాట్ అరౌండ్? మమ్మీ ఉన్నప్పుడు ఉంటుంది, మమ్మీ ఉన్నట్టు ఉంటుంది, మమ్మీ లేనట్టే ఉంటుంది. ఇన్నట్టుంటుంది బ్రో. ఇంటికి తోపేస్తున్నారా? మమ్మీ ఉంటే ఒక కైండ్ ఆఫ్ డిసిప్లిన్ వస్తుంది తెలుసా సార్లా. పొద్దునే లేస్తాడు, స్నానం చేస్తాడు, పూజ చేస్తాడు, బేసికలీ పూజ చేస్తాడు, మమ్మీ చెప్పిన పని చేస్తాడు. హీ విల్ నాట్ హ్యావ్ ఫ్రెండ్స్ ఓవర్ హోమ్. అండ్ కాలేజ్ పోతున్నట్టు నటిస్తాడు, మమ్మీ ఎంబడి పనిలో తిరుగుతాడు, ఇవన్నీ చేస్తాడు బ్రో. షుడ్ బి రెస్పాన్సిబుల్. నీ లెక్క కాదు కదా బ్రో. నేను నాకన్నా 4 ప్రమోషన్లు చేసి 1 month అంతా యూ కెన్ స్పెండ్. బట్ మేము బ్యాచిలర్స్ బ్రో. నేను ఫ్యామిలీతో ఉన్నంత ఐ స్టే విత్ మై ఫ్యామిలీ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఐఎమ్ లీడింగ్ దట్ లైఫ్ విత్ దెమ్. కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది టు లివ్ ఫార్ అవే ఫ్రమ్ దెమ్. అంటే నాట్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఇండిపెండెన్సీ ఆఫ్ లైఫ్, టు లివ్ ఆన్ మై ఓన్ టర్మ్స్. నేనే సంపాదించి నేనే ఐ విల్ స్పెండ్ అండ్ ఐ హ్యావ్ టు గివ్ అట్ హోమ్ ఆల్సో. ఇప్పుడు అట్లనే ఉంటుంది, సపరేట్ ఉండాలి. నీకు చెప్తావు సీన్ ఎట్లుంటుంది తెలుసా. ఇప్పుడు స్టార్టింగ్ లో రూమ్ తీసుకున్నప్పుడు అబ్బా ఇల్లు తీసుకుంటాం. రూమ్ అంటాం కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఇల్లు అయితే రూమ్ తీసుకొని సర్చింగ్ చేస్తున్నప్పుడు అబ్బా ఇట్లా ఉండాలి, ఇట్లాంటి రూమ్ తీసుకోవాలని ఉంటుంది. పోయి తీసుకుంటామా, ఫస్ట్ 1 month ఉంటుంది లేదన్నా బా నా ఇల్లు నీట్. 1 month కూడా కాదు, ఒక 10 days. ఎందుకంటే ఓనర్స్ కూడా మార్క్స్ కొట్టాలి కదా. పొద్దునే లేప్పుడు బయటికి రావడం అంతా ఓవర్ చేస్తుంటాం. చేసి 10 days తర్వాత ఒక 2 యాడ్ అవుతారు రూమ్ నాకు. అంటే ఇప్పటి నుంచి సినిమా స్టార్ట్. టైం పాస్ కాక అరే మూవీ చూద్దాం రా, అది ఓన్లీ మూవీ దాకానే ఉంటుంది. మెల్ల ఇంకొకటి వస్తాడు, వచ్చి సినిమా చూసుకుంటే ఒక సిగరెట్ తాగుదాం రా, సెట్ అయిపోతాం అని అట్లుంటుంది. మెల్లగా పెద్ద పార్టీలు దాకా పోయి లాస్ట్ end up vacating. Yeah, that is you guys boys. We girls live very decently. మీ నైట్స్ ఎట్లుంటాయో మాకు తెలుసు. ఎట్లుంటే అంటే అట్లా కాదు, ఈ గర్ల్స్ నైట్స్ ఎట్లుంటాయో మాకు తెలుసు. I'm not talking about girls night. ఇక వీళ్ళకి అదొక అచీవ్మెంట్, నైట్ బయటకు వచ్చారంటే. అవును మరి more than achievement. ఎందుకంటే మళ్ళీ ఎక్కడైనా బయటకు పోతారా అంటే కాదు, మళ్ళీ వాళ్ళ ఇంటికే పిలుచుకుంటారు ఎవరన్నా, లేకపోతే వీళ్ళైనా వేరే వాళ్ళ ఇంటికి పోతారు. వై? బికాస్ మా పేరెంట్స్ రూల్స్ అవి. ఇగో చెప్తా మళ్ళీ ఏం చేస్తారు, ఇక ఒక చిప్స్ ప్యాకెట్, ఇంకా ఏ మ్యాగీ చేసుకుంటే మూవీ చూద్దామా, సిరీస్ చూద్దామా, లేకపోతే ఎవరి గురించి బ్యాక్ బిచ్చింగ్ చేసుకుంటా, చిల్లర మాటలు మాట్లాడుకుంటూ వస్తారు. విచ్ ఆఫ్ నో యూజ్. చిప్స్ తెచ్చుకొని కూర్చుంటారు. మహా అంటే ఏ మ్యాగీ చేసుకుంటే సినిమా వద్దామా అంటారు. సినిమా వేసుకుంటే వస్తారు. లేకపోతే మహా అంటే సినిమా మధ్యలో బోర్ కొడితే వాళ్ళ గురించి వీళ్ళ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ నైట్ అవుట్ చేస్తారు అంటే అదేవో డ్యాన్స్ రీల్స్ చేసుకుంటూ వస్తారు ఇంట్లో. బ్రో మాకు నైట్ అవుట్, మాకు అసలు ఇంకో అమ్మ ఇంటికి పంపించడమే గ్రేట్ అసలు. దట్ ఈస్ మోర్ దెన్ అచీవ్మెంట్. పంపించరు. వాళ్ళు ఏమంటారు, మా ఇంట్లో ఏమంటారు, వాళ్ళనే ఇటు రమ్మంటారు, వాళ్ళ ఇంట్లో ఏమంటారు, ఆ పిల్లనే ఇటు రమ్మంటారు. మళ్ళీ దానికి కూడా ఫోన్ కాల్స్ ఉంటాయి. వీళ్ళ నుంచి అక్కడికి రీచ్ అయ్యే లోపల 3 calls. మళ్ళీ అక్కడ పోయినాక వీడియో కాల్స్ ఉంటాయి, నువ్వు ఉన్నావా లేదా అని. ఐఎమ్ గ్రేట్ఫుల్ గైస్. మా మమ్మీ వాళ్ళైతే పంపిస్తారు. నిన్ననే కాన్సర్ట్ కి పోయి వచ్చి ఇంట్లో జర తిట్లు తిన్నా లేట్ వచ్చినందుకు. ఐ స్టేడ్ అట్ మై ఫ్రెండ్స్ ప్లేస్. ఎన్ని కష్టాలు ఆడపిల్లలా ఉండడం. అంటే బయట సొసైటీ ఈజ్ ఆల్సో లైక్ దట్ ఓన్లీ. వీ కెనాట్ బ్లేమ్ అవర్ పేరెంట్స్ ఆల్సో. వాళ్ళ భయం కూడా నిజమే అంట నేనైతే. నువ్వు కూడా అదే అంటావా? అవును, అంతేనా? అంతే. కానీ సమ్ టైమ్స్ దే అలవ్ us టు గో. ఇచ్చిన ఫ్రీడమ్ ని మిస్యూజ్ చేసుకోవద్దని అంట నేనైతే. కానీ గ్యాప్ అంటున్నా, గ్యాప్ కాదు, మీకు ఛాన్స్ వస్తే ఛాన్స్ ని ఉపయోగించాలి. I talk like this only. I am this way. I want to show my true self to the people. The R should be rolling. Kinda pari dollal annamata. So girls night is not always about chips, Maggie and all. Sometimes I ఉండొచ్చు. I had very rare girls night. I've never gone out of my house. Okay. And in the night times, okay అంటవింది నిజం అది. My parents won't allow. If every time they only come over at my place and we have fun basically. No చెప్పింది. Oh my god, bro.
సరే బ్రో, ఏం చేస్తారు మీరు గర్ల్స్ నైట్ లో? అది చెప్పు first. మా గర్ల్స్ నైట్ అయితే మేము మొత్తం లాంట్ పనే చేస్తాం మొత్తం. ఏం చేస్తావు? అదే ఇట్లనే ఒకరి గురించి ఒకరు మాట్లాడు, ఆమెను వేసుకున్నామా లేదా ఈమెను వేసుకున్నామా లేదా, రోస్టింగే ఉంటది మోస్ట్ ఆఫ్ ద టైం. కొంతమంది ఆ రోస్ట్ ని ఏదో ఒక జోక్ చెప్పు. నవ్వుతావా? నవ్వుతాయి చిల్లరు. అంటే మీరు జోక్స్ అన్నారు కదా. ఇట్స్ రోస్టింగ్. నేను ఇప్పుడు రోస్ట్ చేస్తే బాగోదు కదా. చెప్పు. అంటే ఎవరైనా అరే మా ఫ్రెండ్ ఉంది ఆమె ఇట్లా రోస్ట్. ఐ డోంట్ వాంట్ టు స్పిల్ ద టీ హియర్. ఓకే, యా, మా గాసిప్ మాది. వీళ్ళకి కామెడీ సెన్స్ అంట మళ్ళీ. అరే నీ కామెంట్స్ ఇవన్నీ ఎట్లాంటి జోక్స్ తెలుసా? అరే లారీ గుద్దిందా అంటే గుద్దలే అంటే అందరు నవ్వుతాడు, అట్లాంటి జోక్స్ వేసుకుంటారు. సర్రా, నాతోనే తిరుగుతావు, నువ్వు మాట్లాడకు. అదే ఇప్పుడు మన బాయ్స్ నైట్ అంటే ఎట్లుంటది తెలుసా నీకు? మీరు బాయ్స్ లైఫే డిఫరెంట్ బ్రో. మీరు ఈడి పోయేసి వస్తా అని పొద్దున పోతే రాత్రి కూడా వచ్చినా మిమ్మల్ని ఏమన్నారు. నేను ఇంకా బయటనే ఉంటున్నా. ఎగ్జాక్ట్లీ, నువ్వు ఇంకా ఇంటి బయటనే ఉంటున్నావు. నిన్ను అడిగేటోళ్ళు ఉండరు, చేసేటోళ్ళు ఉండరు. అవును, ఇట్లా అడిగేటోళ్ళు ఉండరు, చేసేటోళ్ళు ఉండరు కదా. ఏమైనా ఫీల్ అవుతా, అరే నన్ను ఇట్లా అడిగేటోళ్ళు. నేనా అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఫుల్ తాగేసి వచ్చి వండుకుంటానా, నెక్స్ట్ డే ఫుల్ హ్యాంగ్ ఓవర్లు ఉంటా, ఆకలి అవుతుంటది, ఏం కావాలో అర్థం కాదు. కిచెన్ లోకి పోతే కిచెన్ లో ఏముండవు, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అంతా ఇట్లా మురిగిపోయిన బ్రెడ్ ప్యాకెట్లు అట్లుంటాయి, ఆకలి కూడా పోతుంది. ఇక ఆ టైంలో అనిపిస్తుంది. అది ఇప్పుడు ఇంట్లో చెప్పేటోళ్ళు ఉన్నారు అనుకో, తాగడు బయట. అప్పుడు ఎందుకు తాగుతాడు? ఇంట్లో ఒకరు ఉన్నారు కదా అని పొద్దున పోయినోడు అసలు బయటికే పోడు. ఇంట్లో పత్తిత లెక్క బిహేవ్ చేయాలి ఫస్ట్. నేను అట్లనే అలా బొట్టు పెట్టుకోవాలా, అంతే. కొంచెం డీసెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. చూడాలి ఈ ఎపిసోడ్. నాకు ఇట్లా ఇట్లా ఉంది. నేను అసలు చెప్పాను కదా, నేను పంపిస్తా ఆంటీకి లింక్. మొన్న రీసెంట్ గా రూమ్ కి వచ్చింది సడన్ గా. అసలు మాకుండే ద మెయిన్ టాస్క్ ఏం తెలుసా? ఇంట్లో సడన్ గా ఫోన్ చేసి వస్తున్నా నేను ఒక గంటలా, వస్తున్నా నేను ఈరోజు వచ్చేస్తున్నా అని చెప్పినప్పుడు అప్పుడు ఉంటది స్టంట్. ఒకసారి ఇట్లనే అన్ని క్లీన్ చేసేసినా బ్రో, అన్ని క్లీన్ చేసిన. 2 మ్యాచ్ బాక్స్లు 2 లైటర్లు ఉన్నాయి. అయితే మా అమ్ముండి ఏమన్నది, తల దగ్గర మ్యాచ్ బాక్స్ ఉంది, ఎందుకు నాన్న నీకు మ్యాచ్ బాక్స్ అని అన్నది. నేనేమన్నా పూజ చేసుకోనికి మ్యాచ్ బాక్స్ కావాలి కదా మమ్మీ మరి అని అన్నా. అంటే సరే 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 రా అన్నది. స్నానం చేసి బయటికి రాగానే మ్యాచ్ బాక్స్ పక్కన లైటర్ పెట్టింది, తీయలేదు మా మమ్మీ. ఊరికి పోయే వరకు ఆ లైటర్ ఆటనే ఉంది, నేను ఆడనే పెట్టిన, తీయని కూడా తీయలేదు. పోయినాక తీసేసిన. ఏదో ఒకటి దొరుకుతుంది బ్రో ప్రతిసారి. ఇట్లా ఎప్పుడైనా ఇంకా హఠాత్తు పరిణామాలు ఏమైనా జరిగినాయా? హఠాత్తు పరిణామాలు అంటే ఇంకొకసారి నా బ్యాగ్ లో ఇన్ని లైటర్లు దొరికినాయి కలెక్షన్. ఇంటికి పోయినా, కాదు మమ్మీ వాళ్ళ ఇంటికి. మమ్మీ వాళ్ళ ఇంటికి ఇట్లనే ఉంటుంది. మమ్మీ వాళ్ళ ఇంటికి, మా ఇంటికి బట్టలు వాష్ చేయడానికి అని ఇట్లా బ్యాగ్ అంతా చెక్ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఆడికి మా ఫ్రెండ్ గాడు అన్నాడు, అరే వద్దురా లైటర్లు తీసేసేయండి, ఎవరు చెక్ చేస్తారా అన్న. పోయినా ఇన్ని లైటర్లు చూసింది, అన్ని వాడేసి బయటకు వచ్చి, అరే ఒక లైటర్ వాడితే ఏమోనా ఇన్ని లైటర్లు పెట్టుకున్నావు అంటే నువ్వు ఎంత చిల్లరా అని రా అని తిట్టింది బ్రో, ఎంత చిల్లరా. కానీ ఇప్పుడైతే మానేసిన, ఇప్పుడు I quit smoking. I'm completely changed now అంటావా? Yeah, I completely changed now. చూస్తున్నాం, రోజు చూస్తాం నేను. సో డోంట్ టాక్, ఓకే? సో దట్స్ హౌ ఇట్ ఈస్ ఫర్ యూ. కానీ మమ్మీ ఉంటే ఇంట్లో బాగుంటుంది, అదొక వేరే వైబ్ కదా పేరెంట్స్ తో ఉండడం. అది మిస్ కావా? అది నువ్వు మిస్ కావా? ఇంటి ఫుడ్ పేరెంట్స్ ని కాకుండానే ఇంకా ఏం మిస్ అవుతావు నువ్వు? నేను ఏడుస్తా కోమలు ఇప్పుడు చెప్తే వద్దులే. ఏడ్చవరా? నువ్వు ఏడ్పించే రకం రా, ప్లీజ్ రా. ఇప్పుడు నేను సడన్ గా ఇట్లా అనుకుంటా, ఒక బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ ఇట్లా రావాలా, ఇంకా ఆకలిస్తే నేను ఏడుస్తా. ఇంకా నువ్వు అలా చూస్తే సో ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ బ్యాచులర్ లైఫ్ లివింగ్ అంటాం. చాలా డిఫరెంట్ బ్రో. ఫ్రీడమ్ ఉంటది, కాకపోతే కంట్రోల్ ఉండదు మీద. యా, కంట్రోల్ ఉందా నీకు? నీ మీద నీకు? ఐ హావ్ కంట్రోల్ బ్రో. కాలేజ్ ఎందుకు పోలేదు? కాలేజ్ మరి
పోబుద్ధి కాదంటే లైట్ ఇంటికి వచ్చేస్తాడు. అదే మా కాలేజ్ పోబుద్ధి అయితే లేదంటే మేము అరే ఏడున్నారా, పైసలు ఉన్నాయా లేదా, బండి ఉందా లేదా, ఎవరినో ఒకటి పిలుచుకోవాల్సి వస్తుంది. మేము ఇంటికి పోలేము. పొద్దున నేను కాలేజ్ కి పోతుండే బ్రో, యాక్చువల్ గా హ్యాంగ్ ఓవర్ ఉండే, కొంచెం చాలా హ్యాంగ్ ఓవర్ ఉండే. ఏం తాగుతలేను ఇప్పుడైతే, ఏం తాగుతలే మమ్మీ. ఐఎమ్ డూయింగ్ జిమ్. ఎడిటర్ ఇట్లా ఇప్పుడు అమ్మాయిలు ఫ్లాట్ అవుతారు అనుకుంటున్నాను ఇట్లా పెట్టంగానే. నాకు ఎవ్వరు పడకపోయినా ముఖానికి, నాకు ఆ కాన్ఫిడెన్స్ అవుతుంది. అంటే దేర్ విల్ బి ఫేజెస్ బ్రో, బ్యాచులర్ లైఫ్ లో కొన్ని ఫేజెస్ ఉంటాయి. చెప్తాను చూడు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. చెప్పు. ఫేజ్ 1 చెడిపోవడం, ఫేజ్ 3 ఇంకా చెడిపోవడం, ఫేజ్ 3 మర్చిపోవడం. నువ్వు ఫేజ్ 1 తర్వాత ఫేజ్ 3 అన్నావు, ఫేజ్ 2 కూడా కాదు, ఫేజ్ 3 అన్నావు. అదే అంటున్నా, ఏముండదు. సో వీడి మాటలు మాట్లాడికి మీరు అర్థం చేసుకోవాలి హౌ స్పాయిల్డ్ దిస్ బ్రాట్ ఇస్. గ్లాస్లు ఆస్ట్రేల్ అయిపోతాయి, గిన్నెలు ఆస్ట్రేల్ అయిపోతాయి, ప్లేట్లు కూడా ఆస్ట్రేల్ అయిపోతాయి, కిచెన్ మొత్తం స్క్రాప్. అది స్క్రాప్ అంటే సింక్ పక్కల ఇక మీకు యుటెన్సిల్స్, ఆ యుటెన్సిల్స్ కంటే బాటిల్స్ ఎక్కువ ఉంటాయి, బాటిల్ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది చెప్పాలంటే. ఒకసారి ఇట్లనే బ్రో, పైసలు లేవు మా దగ్గర, ఏం చేయాలో అర్థం కాక బాటిల్స్ అన్న అమ్మేసి 80 రూపీస్ వచ్చినాయి. 80 రూపీస్ తోటి సిగరెట్ తెచ్చుకొని ఇట్లాంటి స్వీట్ మెమరీస్. లైఫ్ ఇస్ టు మేక్ మెమరీస్ బ్రో. ఇట్లనే ఉంటది. కానీ ఇంట్లో కూడా యూ కెనాట్ టాస్క్ మచ్ మోర్ మనీ ఇఫ్ యూర్ లివింగ్ అవుట్. హౌ డస్ ఇట్ మేక్ యూ ఫీల్? మేము ఇంట్లో ఉండి కూడా మేము ఎక్కువ అడగలేము. అరే నా వీఆర్ గ్రోన్ అప్స్, ఐ కెనాట్ టాస్క్, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్ అని ఉంటుంది లోపల. నేను అడగాలనుకున్నా ఇంట్లో అడగలేను. నువ్వు అడుగుతావా యాజ్ బీయింగ్ బ్యాచులర్? నేను అడుగుతా బ్రో. ఒక్కొక్కరిని ఒక్కొక్క రోజు పైసలు అడిగినా కానీ వారంకి 5 రోజులు, అంటే ఒక్కొక్కరికి 5 రోజులు గ్యాప్ వస్తుంది. సో పెద్ద అక్క, సుశాంత్ వాళ్ళ అక్కలు, మమ్మీ, ఐ మీన్ ఆంటీ గారు మీరు చూస్తున్నారు కదా హౌ స్పాయిల్డ్ హీ ఇస్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క 5 రోజులు గ్యాప్ వస్తుంది. అరే పాపం వీడు ఎప్పుడో ఒకసారి అడుగుతున్నారు కదా ఇస్తారు. కాకపోతే ఒకవేళ కాన్ఫరెన్స్ కాల్, గ్రూప్ కాల్ ఏమన్నా అయిందంటే మాత్రం అడ్రస్ చెప్పు నీది ఒకసారి. సో అందుకే ఇట్లాంటి పనులు చేయొద్దు సుశాంత్. యూ హ్యావ్ టు బి వెరీ కాషియస్ వెన్ యూ ఆస్క్ అస్. మేము ఇంట్లో ఉండి ఎన్ని అబద్ధాలు చెప్పి ఎన్ని పెద్ద పెద్ద స్కెచ్లు వేసి వీ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ మాకు తెలుసు. బట్ స్టిల్ ఎంతకైనా నిజం చెప్పి రావాలని అనుకుంటాము అంతే. ఇంకా ఆ రూమ్ మనది అయినప్పుడు అది రూమ్ పేరుకే మనది ఉంటది. వచ్చి అందరు ఉంటారు, పేరుకే నా రూమ్, అది పేరుకే నీ ఇల్లు, అది నా ఇల్లు. కానీ వీడు తక్కువ ఉండడం, ఫ్రెండ్స్ ఎక్కువ ఉండడం అవుతుంది. అంటే నేను ఊరికి పోతుంటా వస్తుంటా, మళ్ళీ అప్పుడప్పుడు మీ మమ్మీ వాళ్ళ ఇంటికి పోతుంటా. ఒక అమ్మాయి కూడా చెప్పాను మా మమ్మీ వాళ్ళ ఇంటికి పోతున్నా, నా ఇంటికి పోతున్నా అంటదా. ఇట్స్ బ్యాచులర్ లైఫ్ బ్రో, ఇట్లనే ఉంటది మా లైఫ్ అంతా. వీఆర్ నాట్ అటాచ్డ్ టు ఎనీథింగ్. అంటే నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం పర్సనల్ గా. అంటే ఎక్కువ ఎమోషన్స్ అన్నీ ఉండవు బ్రో మాకు. ఎప్పుడు చూసినా జర చిల్. మీరు ఎమోషనల్ గా ఫీల్ అయితే హూమ్ డు యూ డిపెండ్ అపాన్? మేమా అంటే ఆల్కహాల్ ఇస్ నాట్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ సుశాంత్. ఇట్స్ అంటే సొల్యూషన్ బ్రో అది ఆల్కహాల్ అంటే అందరికి. ఇప్పుడు మీ గర్ల్స్ ని ఇట్లా మా అంటే మ్యాగీ, ఎక్కువ థమ్స్ అప్, మాజా లేకపోతే బ్రీజర్. మ్యాక్స్ బ్రీజర్ తాగారంటే గుమ్మ అయిపోతారు మీరు అంతా ఒక్కొక్కరు. ఆల్కహాల్ అంటే ఇప్పుడు మీరు అట్లా కూర్చొని మాట్లాడితే ఏం రాదు. మేము కూర్చొని తాగినప్పుడు మా ట్రూ సెల్ఫ్ బయటకు వస్తుంది. మేము మాట్లాడతాం అంటే ఓన్లీ మా గురించే మాట్లాడడం అనుకో, పాలిటిక్స్ గురించి మాట్లాడతాం. అంటే నీకంటే పాలిటిక్స్ కాబట్టి అంటే దేశం గురించి మాట్లాడతాం, సొసైటీ గురించి మాట్లాడతాం. తాగినప్పుడు అందరు లవర్స్ అయిపోతారు, ఒకడు దేశభక్తుడు అవుతాడు, ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అందరిలా. ఇక మొత్తం చూసినట్టే చెప్తుంది. నైట్ బయటికి కూడా వెళ్ళదు. జోక్స్ అపార్ట్ కొన్ని ఉంటాయి బ్రో, కొన్ని ఐ రియలీ వాంట్ టు ఆస్క్ దిస్ టు యూ సుశాంత్. అంటే ఉంటాయి ఈ పర్క్స్ అనే ఉంటాయి. యూ విల్ గెట్ యువర్ లిబర్టీ, యూ కెన్ రోమ్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ విష్ టు డూ. బట్ నువ్వు సిక్ అయినప్పుడు హూ విల్ బీ ద వన్ టు టేక్ కేర్ ఆఫ్ యూ? ఇంకా అదొక్కటే డ్రాబ్యాక్ అవుతుంది బ్రో. అదొక్కటే కాదు, చాలా డ్రాబ్యాక్స్ ఉంటాయి. కాకపోతే ఏమనిపిస్తుంది తెలిసి, ఇప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు ఎవ్రీవన్ మిస్ దట్, అంటే ఎవ్రీవన్ విల్ హ్యావ్ దట్ మదర్స్ టచ్ కదా, అది ఉండదు.
కొంచెం అప్పుడప్పుడు అనిపిస్తుంది మళ్ళీ ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ అవన్నీ వద్దు అంటే ఆ ఫీల్ అన్నది ఉండదు బ్రో. అంటే ఇప్పుడు మమ్మ ఉంటే ఆ సెక్యూర్నెస్ వేరే ఉంటుంది. అంటే టైం టు టైం అన్ని రావడం కానీ మనకి జ్వరం వచ్చినప్పుడు తినబుద్ధి కాదు. అదే మమ్మీ అట్లా టేక్ కేర్ చేయడానికి ఎవరైనా ఉన్నారు అనుకో వచ్చి మీద తినిపించడం కానీ ఫోర్స్ చేయడం ఒక్కసారి అంటే 2 సార్లు అంటే వెళ్ళిపోతారు. బట్ ఐ గాట్ గుడ్ ఫ్రెండ్స్ చెప్పాలంటే మంచి ఫ్రెండ్స్ దొరికారు నాకు. ఏమైనా కానీ టైంకి వచ్చేస్తారు. ఇగో ఈమె కూడా వస్తావు అప్పుడప్పుడు హాస్పిటల్ తీసుకుపోయినా. సో దేర్ ఇస్ వెరీ గ్రేట్ ఇన్సిడెంట్ గైస్ రీసెంట్లీ హ్యాపెండ్. I was very sick. మా ఇంట్లో ఎవరు లేరు. మా అన్న ఆల్సో హీ వెంట్ ఫర్ ఆఫీస్ అనమాట. I was at my friend's place. ఖుషి వాళ్ళ ఇంట్లో ఉన్నా. I don't want to take name. But still I was at my friend's place. I was really sick. వీళ్ళిద్దరు నన్ను తీసుకుపోయినారు హాస్పిటల్కి. హాస్పిటల్ తీసుకోవాలి కదా, వీనికి ఏమో పని ఉండని ఫస్ట్ ఆ పని చేయించుకుండు. ఆ పని దగ్గర పోతే ఇట్స్ క్లోజ్డ్, ఆఫీస్ ఇస్ క్లోజ్డ్. నాకు అయితలే. I was really experiencing death. ఆఫీస్ మెట్ల మీద కూర్చొని కక్కుతున్నాడు కూర్చొని గలీజ్గా. మరి నాకు భయం అవుతుంది. రోడ్డు మీద వేయటోళ్ళంతా నన్ను ఎట్లనో చూస్తారు బ్రో. నేను వాటర్ బాటిల్ పట్టుకొని పక్కన నిలబడి మాకు కక్కుతుంది నా పక్కన. అవన్నీ కాదు, రోడ్ మీద కక్కుతుంటే కూడా బ్రో ఇంట్లో పైనుంచి చూస్తున్నా కక్కుతున్నా. నేను ఏమైనా మీరు రోడ్ల మీద ఉచ్చబోసినప్పుడు ఉండే నేను కప్తే వచ్చింది వీనికి. వాళ్ళు పైన విండో నుంచి చూస్తారు. ఆ స్ట్రీట్ చాలా డీసెంట్ ఉంది. స్ట్రీట్ చూడడానికి ఆ స్ట్రీట్ లో కక్కుతుంది. వాళ్ళు చూస్తుంటే నాకు భయం అవుతుంది. వాళ్ళు వచ్చామని అంటారేమో అని. వీడొద్దు వీడి దగ్గర అక్కండే ఆడనే ఉరులుతుంది రోడ్డు మీద. మరి నేను మాట్లాడుకుంటా కక్తే రాని మనిషి ప్రాణం ముఖ్యమా కక్కడం ముఖ్యమా? పోయి నీళ్ళైనా వేయాలి నువ్వు అంత చెయ్యవా? చాలా గలీజ్. వీనికైతే వీడి ఫీవర్ వచ్చినప్పుడు me and my other friends were there for him. Be grateful and thankful for that. కానీ సరే కానీ అదే రోజు నాకు ఫీవర్ వచ్చిన రోజు వద్దంటే పాలికా బజార్ తీసుకొని పోయాను. ఇప్పుడు ఏం మరి ఫుల్ ఫీవర్ వచ్చింది. అది కూడా దేనికి ఫేర్వెల్ కా ధాన్యా నైట్స్ కి కింద మిడ్డి కొనాలంటే మిడ్డి కొనాలంట. కిందికి వాటి తీసుకొని పోయింది నన్ను. ఆడ వెచ్చగుంది కాబట్టి సరిపోయింది, లేకపోతే బూస్ట్ అవుతుండే. నేను అంటే వీడికి ఫీవర్ ఉంది కాబట్టి వెచ్చగుండే, మాకు బాగాలేకుండే మొత్తం హ్యూమిడిటీ. నాకు ఇంకా బయటికి రావద్దు అవుతుంది. ఆడ అంతా వామ్ ఉండే నాకు. అంతా అమ్మాయిలు ఉండే ఆడ. అందుకే ఫీవరే కాకుండా వాట్ ఆర్ ది అదర్ థింగ్స్ దట్ యు రియల్లీ క్రేవ్ ఫర్ ఇట్? క్రేఫర్ అంటే ఆ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అన్నది ఉండదు కదా బ్రో. ఇప్పుడు బ్యాచిలర్స్ రూమ్ లో ఉన్నప్పుడు ఎట్లుంటది అంటే వాళ్ళకి ఒక ఎక్స్ట్రోవర్టిజం వచ్చేస్తుంది. పరిచయాలు ఎక్కువైపోతాయి, బయట తిరుగుడు. అంటే ఇప్పుడు ఇంటికి పోతే నా పని నేనే వేసుకోవాలి. మళ్ళా మొత్తం ఎంత అలసిపోయినా కానీ నేనే క్లీన్ చేసుకోవాలా, నేనే చేసుకోవాలా. అదొకటి ఉంటది. ఇంటికి వస్తా ప్రశాంతత ఉండదు. ఇట్లా ప్రశాంతంగా వండుకోవాలా, ఫుడ్ రెడీ ఉంటది, తినేసి వండుకోవాలా. పొద్దున్నే లేసరికి అన్ని రెడీ, హాట్ వాటర్ అంతా రెడీ అయిపోతాయి. అవన్నీ ఉండవు. నేనే లేవాలి, నేనే నీట్ చేసుకోవాలంతా. రీసెంట్గా అడిగిన మమ్మీని మెయిడ్ని పెట్టుకుంటాం మమ్మీ ఉన్న ఒక మనిషికి మళ్ళీ మెయిడ్ నీకెందుకురా అని. నిజంగా నీకెందుకురా. ఎంతైనా ఎనీ కిడ్ యాజ్ సూన్ యాజ్ హి ఎంటర్స్ ఇంటు ద హోమ్ దే సర్చ్ ఫర్ దే మదర్. అండ్ యూ లివింగ్ అలోన్, హౌ డస్ ఇట్ ఫీల్? అంటే రాగానే డాడీ ఇంట్లో ఉన్నా, అన్న ఇంట్లో ఉన్నా, ఎవరు ఇంట్లో ఉన్నా, మమ్మీ ఎక్కడ ఉంది? ఇది ఈ క్వశ్చన్ అనేది మీరు వెతుకుతారు. మేమేం చేస్తాం, లోపల రాగానే టీవీ రిమోట్ ఏడుందని చూస్తాం. అరే చిల్లరగా ఆల్ థింగ్స్ అపార్ట్. కానీ ఇంటికి ఫస్ట్ వెళ్ళంగానే ఎవరైనా ఎనీ కిడ్ ఎంత పెద్దగైనా కానీ వి సర్చ్ ఫర్ అవర్ మదర్. ఇంట్లో మమ్మీ ఉన్నా, డాడీ ఉన్నా, ఎవరున్నా కానీ ఫస్ట్ వి గో అండ్ సర్చ్ ఫర్ హర్ ఓన్లీ. So you staying far away from your mother, how does it feel coming back home? ఇంటికి పోయినప్పుడు అంటే ఇక మిస్ అవుతాం బ్రో ఆబ్వియస్ గా. ఇక ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఆ ఫెస్టివల్స్ అంటే అన్ని ఫెస్టివల్స్ కూడా నేను ఏం పోను. మా కాలేజ్లో హాలిడేస్ ఇయ్యారు కదా, 1 day ఇస్తారు ఇచ్చోళ్ళంతా. ఇక పోయినప్పుడు మ్యాక్స్ దసరాకే పోతాను నేను. దసరా, సంక్రాంతి ఈ 2 festivals కే పోతా. ఇక పోయినప్పుడు కూడా 1 week అట్లా పోయి ఉండేసి వస్తా కదా. పోయినప్పుడు మంచిగా ఉంటుంది బ్రో. ఫస్ట్ 2 days అంతా విఐపి ట్రీట్మెంట్ ఉంటుంది అంతా. వచ్చి అప్పుడే మా మమ్మీ మీద పడి ఏం తింటారు, ఆ చికెన్, మటన్, కీమా, ఫిష్, ప్రాన్స్ అని అంతా వండేస్తుంది. ఇక కిచెన్ అంతా హ్యాండిల్ చేస్తుంది. 2 days మళ్ళీ తర్వాత యాజ్ యూజువల్ అదే ఉప్మా, అదే పప్పు అన్నం, అదే తిట్లు. దాని తర్వాత మెల్లగా
అసలు నీ లైఫ్లో నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఏజ్ ఎంతరా నీది? అందరు ఏదో ఒకటి చేస్తున్నారు, ఏం ప్లాన్ లేదా ఫ్యూచర్ మీద? స్టార్ట్ అవుతుంది డే 3, డే 4కి డోస్ పెరుగుతుంది, డే 5, డే 6 మొత్తం వార్, 7కి రిటర్న్ అయిపోతుంది. ఇక ఏం చేయలేను బ్రో నేను. నువ్వు నీకు ఆ రిటర్న్ ఆప్షన్ ఉందని ఉన్నావు, మేమైతే రోజు ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. మాకు ఎట్లా ఉండాలి జస్ట్ ఇమాజిన్. ఇంట్లో నువ్వు ఒక్క ఉమెన్తో అట్లా, నేను ఒక 4 ఆడలు పడతారు నా మీద ఇట్లా, ఏం చేస్తున్నావురా అని, లైఫ్ ఏందిరా, ఏమైతుందిరా అని. ఒక్కరిని హ్యాండిల్ చేయడమే కష్టం, ఒక్కరిని హ్యాండిల్ చేయడమే కష్టం బ్రో. అంత మంది నా మీద ఒకటేసారి పడితే నేను ఏమైపోతా బ్రో? కింద పడి దొల్లాల బ్రో ప్రెషర్ అంటే ఒక ప్రెషర్ అయితే ఉంటుంది బ్రో. ఇప్పుడు నాకైతే ఇట్లా ఏజ్ వస్తుంది మనకి, వీఆర్ గ్రాడ్యుయేట్స్. సో ఇంటి నుంచి దూరంగా ఉంటున్నా అంటే ఇప్పుడు అబ్బాయి ఒక ఇల్లు మెయింటైన్ చేస్తున్నట్టే బ్రో. రెంట్ కానీ ఎక్స్పెన్సెస్, నా పర్సనల్ ఎక్స్పెన్సెస్ అన్ని. నీ ఎక్స్పెన్సెస్, పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఒకటే లైట్ తీసుకో. అంటే నా ఎక్స్పెన్సెస్ అంటే ఇంటి రెంట్, ఫుడ్ అవన్నీ నాకు కాదు బ్రో. అది బేసిక్ హ్యూమన్ నీడ్స్ బ్రో. మళ్ళీ నా వేరే ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, ఇంకా వాటన్నిటికీ ఇంకా ఇంట్లో అడగాలంటే సిగ్గు అవుతుంది, కానీ సిగ్గు లేకుండా అడుగుతాను నేను. నా తప్ప అది అంటే అనిపిస్తుంది ఇంక ఇట్లా ఏదో ఒకటి అచీవ్ చేయాలని. అంటే ప్రతి ఒక్క బ్యాచిలర్కి మైండ్లో అనేది అదే ఏంటంటే, ఇంటి నుంచి దూరం ఉన్నప్పుడు కొంచెం ప్రెషర్ ఉంటుంది బ్రో మైండ్ మీద. అంటే ఇంటికి బర్డెన్ అవుతున్నాను నేను, ఏంది ఇట్లా అని ఒక బేసిక్ ప్రెషర్ అయితే ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేసి బయటికి నవ్వుకుంటా కనిపిస్తాం, కానీ లోపల ప్రెషర్ అయితే ఉంటుంది ఇంకా అట్లా. సో ఎంత ఏమైనా, నువ్వు ఎంత ఇంటి నుంచి దూరం ఉన్నా, మనం ఇంటి వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే వి మిస్ హోమ్. వి మిస్ హోమ్. ఐ మిస్, నువ్వు కాదు, వి మిస్ అని కలుపుకోకు. వి అంటే ఐఎమ్ కనెక్టింగ్ టు ద బ్యాచిలర్స్ కి వచ్చే అర్హత నీకు లేనే లేదు. Soon I will also shift the city and live alone, guys. ఈమెనే పంపించాల. ప్లీజ్ మీరు ఇట్లా అనకండి. నిన్ననే నన్ను తిట్టినారు, నువ్వు ఈ నుంచి ఈడ పంపేవని తిడతావు, నువ్వు చేసే లెక్కలు కూడా అట్లనే ఉంటాయి అని మా మమ్మీ నిన్ననే తిట్టింది. గాయస్, ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్ అబౌట్ దిస్. యాక్చువల్గా ఈ ఇల్లు పక్క గల్లీలోనే ఉంటుంది. ఈడికి ఇట్లనే షూట్ పర్పస్కి వచ్చినా కానీ ఎన్ని ఫోన్లు వస్తుంది తెలుసా? వీడియో కాల్సే డైరెక్ట్. మళ్ళా నేను నిజమే చెప్పు వచ్చినప్పుడు నమ్మరు. ఐ కెనాట్ హెల్ప్ నౌ. సో అట్లుంది మా ఇంట్లో నా నమ్మకం పరిస్థితి. బట్ స్టిల్ దే ట్రస్ట్ మీ అండ్ దే ఆర్ సెండింగ్ మీ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై పేరెంట్స్. ఐ లవ్ యూ మామ్ అండ్ డాడ్ అండ్ ఐ హేట్ మై బ్రదర్. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. Still, we are siblings, same blood, and I love him too. I love my dog. I love my friends. చెప్పు ఇంకా చెప్పు మొత్తం. I love my apartment watchman. Dinki, this is a never-ending story. Yeah. So, if you like this video, like, share, and subscribe to our channel.